Hello guys, good morning to all of you. Andariki kuda good morning. Na voice వినపడుతుందా? Please confirm చేయండి everyone. Everyone please confirm is my voice is audible or not. So na voice వినపడుతుందా? చెప్పాలి. See guys, మనకి ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే బిజినెస్ పార్ట్నర్. ఓకే, ఈరోజు మనకి టాపిక్ ఏంటి, అకౌంట్స్ పేయబుల్స్ స్టార్ట్ అయిపోయింది. వెండార్ కస్టమర్ క్రియేషన్ ఎస్ఏపీలో ఎలా చేయాలి. సో స్టార్టింగ్ ఏంటిది, వెండార్ కస్టమర్ ఎస్ఏపీలో క్రియేషన్ ఎలా చేయాలి అనేది టాపిక్ అనమాట. ఓకే, సో మరి నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను. సో కాన్సెప్ట్ ఏంటంటే బిజినెస్ పార్ట్నర్. సో మనకి బిజినెస్ పార్ట్నర్ అంటే ఈసీసీ గురించి మాట్లాడాలి మనకి. సో ఈసీసీలో మనకి వెండార్ అంటారు, అలాగే S4 హనాలో ఏమంటారు, కస్టమర్స్ అంటారు. కానీ S4 హనాలో ఏమంటారంటే బిజినెస్ పార్ట్నర్ అంటారు. సో బిజినెస్ పార్ట్నర్ అంటే సప్లయర్ అంటారు, అలాగే కస్టమర్ అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు ఎస్ఏపీలో మనకి ఈ బిజినెస్ పార్ట్నర్ కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఎస్ఏపీలో మనం బిజినెస్ పార్ట్నర్ని ఎలా క్రియేట్ చేయాలి, సో హౌ టు క్రియేట్ ఏ బిజినెస్ పార్ట్నర్ ఇన్ ఎస్ఏపీ. ఓకేనా? సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈసీసీకి S4HANAకి కరెన్సీ సెటప్ ఎలా అయితే డిఫరెన్సెస్ ఉన్నాయో, అలాగే బిజినెస్ పార్ట్నర్లో కూడా అంటే మనకి అద్భుతమైన డిఫరెన్సెస్ ఇందులోనే ఉన్నాయి. ఈసీసీకి S4HANAకి చాలా బిగ్ డిఫరెన్స్ దేనిలో ఉన్నాయి, బిజినెస్ పార్ట్నర్ కాన్సెప్ట్లో ఉన్నాయి. ఈసీసీకి S4HANAకి చాలా బిగ్ డిఫరెన్సెస్ అన్నీ కూడా ఈ బిజినెస్ పార్ట్నర్లోనే మనకి ఉన్నాయన్నమాట. సో బిజినెస్ పార్ట్నర్ అంటే మనకి సో సప్లయర్ కస్టమర్ అనేది S4HANAలో మనకి బిజినెస్ పార్ట్నర్తో లింక్ అనమాట. ఓకే, S4HANAలో బిజినెస్ పార్ట్నర్తో సప్లయర్ కస్టమర్ అనేది లింక్. అసలు జనరల్గా మనకి ఈసీసీలో మనం మాట్లాడుకుంటే ఈసీసీకి S4HANA డిఫరెన్స్ మాట్లాడుకుంటే ఈసీసీలో మనకి వెండార్ని క్రియేషన్ చేయాలంటే ఈసీసీలో మనకి వెండార్ క్రియేట్ చేయాలంటే మనకి 3 టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. వెండార్ మాస్టర్, వెండార్ ఈజ్ ఆల్సో మాస్టర్, వెండార్ ఈజ్ ఏ మాస్టర్, జిఎల్ ఈజ్ ఏ మాస్టర్ డేటా, వెండార్ ఈజ్ ఏ మాస్టర్ డేటా. సో ఈసీసీలో మనకి వెండార్ క్రియేషన్కి 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. అంటే వెండార్ని క్రియేట్ చేయాలంటే జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. ఈసీసీలో మనకి వెండార్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్స్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి ఈసీసీలో, జనరల్ డేటా ఉంటుంది, కంపెనీ కోడ్ డేటా ఉంటుంది, పర్చేసింగ్ డేటా ఉంటుంది. ఆ వెండార్ని క్రియేట్ చేయాలి అంటే. అలాగే ఈసీసీలో మనకి ఒక కస్టమర్ని క్రియేట్ చేయాలి అంటే ఈసీసీలో మనకి ఒక కస్టమర్ని క్రియేట్ చేయాలి అంటే జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా. అంటే రేపొద్దున ఒక కస్టమర్ని క్రియేట్ చేయాలంటే ఈసీసీలో మనకి జనరల్ డేటా ఉంటుంది, కంపెనీ కోడ్ డేటా ఉంటుంది, సేల్స్ డేటా ఉంటుంది. అలాగే ఒక వెండర్ని క్రియేట్ చేయాలంటే జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. ఓకేనా? సో మరి ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈసీసీలో మనకి ఎఫ్ఐ వెండార్ అంటే వెండార్లోనే మనం ఎఫ్ఐ వెండార్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఎంఎం వెండార్ని క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే సెంట్రల్ అంటే ఎఫ్ఐ ప్లస్ ఎంఎం ఇద్దరు వెండార్స్ని క్రియేట్ చేసుకోవచ్చు.
ఈసీసీలో మనకి ఎఫ్ఐ వెండార్, ఎంఎం వెండార్, అలాగే మనకి సెంట్రల్. సో ఎఫ్ఐ వెండార్ని క్రియేట్ చేయాలంటే ఈసీసీలో టీ కోడ్స్ FK01 క్రియేషన్, FK02 చేంజ్, 0203 డిస్ప్లే, 05 బ్లాక్. అలాగే మనకి ఎంఎం వెండార్ని క్రియేట్ చేయాలంటే MK01, MK02, MK03, MK05. ఇద్దరు అంటే ఫైనాన్స్కి ఎంఎం ఇద్దరు వెండార్ని అంటే సెంట్రల్ అంటారు అనమాట. సెంట్రల్ని క్రియేట్ చేయాలంటే XK01, XK02, XK03, XK05. ఓకేనా? సో ఇది మనకి ఎఫ్ఐ వెండార్ని క్రియేట్ చేయాలంటే ఇది, ఎంఎం వెండార్ని క్రియేట్ చేయాలంటే ఇది, సెంట్రల్ క్రియేట్ చేయాలంటే ఇది. సో అలాగే ఈసీసీలో మనకి కస్టమర్ని క్రియేట్ చేయాలంటే ఎఫ్ఐ కస్టమర్, ఎస్టీ కస్టమర్, సెంట్రల్ అంటే ఏంటి? ఎఫ్ఐ ప్లస్ ఎస్డి. సో మనకి టీ కోడ్స్ ఉన్నాయి FD01, 02, 03, 05. సో అలాగే ఎస్డి అయితే VD01, VD02, VD03, VD05. అలాగే మనకి సెంట్రల్ అయితే XD01, XD02, XD03, XD05. ఓకే, అంటే మనకి ఎఫ్ఐ వెండార్, ఎంఎం వెండార్స్ అండ్ ఇవన్నీ ఏంటిది మనకి. సో జనరల్గా మనకి వెండార్ క్రియేషన్, వెండార్ అంటే ఎవరండి? హూ ఇస్ వెండార్? హూ ప్రొవైడ్ సర్వీసెస్ మెటీరియల్ టు ది కంపెనీ, అవునా కదా? సర్వీస్ ప్రొవైడ్ చేసేవాడిని సప్లయర్ అంటాం, అవునా కదా? సో కంపెనీకి మెటీరియల్స్ అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది? కంపెనీ అన్న తర్వాత మెటీరియల్స్ కొంటది. కొన్న తర్వాత వెండర్కి ఏం చేయాలి? మనం పేమెంట్ చేయాలి. అంటే అకౌంట్స్ పేయబులే కదా, అంటే వితిన్ 365 డేస్లో మనం పేమెంట్ చేయాలి. సో ఇది జనరల్గా పేమెంట్ ఎలా చేస్తాం మనం? క్యాష్ బేసిస్లో లేకపోతే క్రెడిట్ బేసిస్లో చేస్తామా? సో మనం జనరల్గా ఏంటంటే కంపెనీ క్రెడిట్ బేసిస్లో ఫాలో అవుతుంది, అక్రూవల్ కాన్సెప్ట్. సో దాని అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ టు అకౌంట్స్ పేయబుల్? అకౌంట్ పేయబుల్ మనం వితిన్ 365 డేస్లో కనుక మనం పేమెంట్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ అకౌంట్స్ పేయబుల్ అని అర్థం. అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంటి? వితిన్ 365 డేస్లో రిసీవ్ చేసుకుంటున్నాము అంటే అది అకౌంట్స్ రిసీవబుల్ అని అర్థం. సో ఇక్కడ మనకి పేయబుల్స్, రిసీవబుల్స్ అని ఉంది. రిసీవబుల్స్ అంటే కస్టమర్ ప్రోడక్ట్ అమ్మితే డబ్బులు వస్తాయి, అవునా కదా? సో రిసీవబుల్ అంటే కస్టమర్ కేసు, పేయబుల్ అంటే వెండర్ కేసు. సో అకౌంట్స్ పేయబుల్ అంటే వెండర్, సప్లయర్. సో సప్లయర్కి డబ్బులు కడుతున్నాం. అకౌంట్ రిసీవబుల్ అంటే కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి. రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా? వితిన్ 365 డేస్లో డబ్బులు వస్తాయి అంటే కరెంట్ అసెట్, కరెంట్ లయబిలిటీనా? కరెంట్ అసెట్. వితిన్ 365 డేస్లో మనం పేమెంట్ చేస్తాము అంటే కరెంట్ అసెట్, కరెంట్ లయబిలిటీనా? కరెంట్ లయబిలిటీ. సో ఈసీసీలో మనకి ఇలా వెండర్స్ ఉన్నాయి. ఈసీసీలో మనకి ఎఫ్ఐ వెండర్, ఎంఎం వెండర్, సెంట్రల్. సో అలాగే మనకి ఈసీసీ కస్టమర్, ఎఫ్ఐ కస్టమర్, ఎస్డి కస్టమర్, సెంట్రల్. సో ఇలా మనకి ఈసీసీకి సంబంధించిన మనకి ఉన్నాయి. ఓకేనా? సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే మరి S4 హనాలో ఈ టీ కోడ్స్ అన్నీ ఉన్నాయా? అంటే వెండార్కి S4 హనాలో ఎఫ్ఐ వెండారు, ఎంఎం వెండారు ఇలా ఉన్నాయా అంటే మరి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. S4 హనాలో మనకి బిజినెస్ పార్ట్నర్ అంటే ఏంటి?
S/4HANA బిజినెస్ పార్ట్నర్ అంటే ఏంటండి? పర్సన్, ఆర్గనైజేషన్, గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. బిజినెస్ పార్ట్నర్ అంటే ఏంటి S/4HANAలో? పర్సన్, ఆర్గనైజేషన్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఓకేనా? పర్సన్, ఆర్గనైజేషన్, group of people or group of organizations. Business partner data is nothing but general data ne business partner antaru S/4HANA lo. Okay, general data ne business partner data. ఫర్ ఎగ్జాంపుల్ నేను FI వెండర్ని క్రియేట్ చేయాలి అంటే, ఫైనాన్స్ వెండర్ని క్రియేట్ చేయాలంటే ఈసీసీలో మనకి జనరల్ డేటా ఇవ్వాలి. జనరల్ డేటా అంటే వెండర్ అడ్రస్, వెండర్ పోస్టల్ కోడ్, వెండర్ లొకేషను, ఎక్కడ ఉంటాడు, స్ట్రీటు, అలాగే వెండర్ ట్యాక్సెస్ ఏం అప్లై అవుతాయి, వెండర్ బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ జనరల్ డేటా అనమాట. ప్లస్ కంపెనీ కోడ్ డేటా అంటే వెండర్ పేమెంట్ మెథడ్స్, పేమెంట్ ఇన్ఫర్మేషన్స్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ డేటా అంటారు. సో అలాగే ఎంఎం వెండర్ సంబంధించి జనరల్ ఎంఎం వెండర్ అంటే జనరల్ డేటా ప్లస్ పర్చేసింగ్ ఇన్ఫర్మేషన్, నాట్ కంపెనీ కోడ్, పర్చేసింగ్ డేటా. ఒకవేళ ఈసీసీలో మనకి ఎంఎం వెండర్ని క్రియేట్ చేయాలంటే జనరల్ డేటా ఇవ్వాలి, అలాగే పర్చేసింగ్ డేటా ఇవ్వాలి. అలాగే సెంట్రల్ అంటే జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. ఈ మూడు ఇస్తే దాన్ని సెంట్రల్ వెండర్. ఓకే, అంటే ఫైనాన్స్కి యూజ్ చేసుకోవచ్చు, ఎంఎంకి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే వెండర్ అంటే ఎంఎంఎఫ్ఐ ఇంటిగ్రేషన్ అని. వెండర్ అంటే ఏంటి? ఎంఎంఎఫ్ఐ ఇంటిగ్రేషన్. మరి ఇక్కడ జనరల్ డేటా ప్లస్ కంపెనీ కోడ్ డేటా. ఓకే, తర్వాత జనరల్ డేటా ప్లస్ సేల్స్ డేటా. జనరల్ డేటా ప్లస్ కంపెనీ కోడ్ డేటా ప్లస్ సేల్స్ డేటా. ఓకేనా? జనరల్ డేటా ప్లస్ కంపెనీ కోడ్ డేటా ప్లస్ సేల్స్ డేటా. ఓకే, ఎఫ్ఐ కస్టమర్ అంటే ఇది, ఎస్డి కస్టమర్ అంటే ఇది, సెంట్రల్ అంటే ఇది. ఓకేనా? ఓకేనా? మరి S/4HANAలో ఏంటి ఇప్పుడు అంటే, S/4HANAలో రోల్ బేస్డ్ అన్నమాట. రోల్స్ ఉంటాయి S/4HANAలో. S/4HANA ఏంటిది? రోల్ బేస్డ్. FI వెండర్ అంటే రోల్ అన్నమాట. రోల్. వీటిలన్నిటికి రోల్స్ ఉంటాయి. వీటిలన్నిటికి ఏంటిది? రోల్స్ ఉంటాయి. రోల్స్ అంటారు. రోల్ బేస్డ్. రోల్ అంటే మన FI వెండర్ రోల్, ఎంఎం వెండర్ రోల్, అలా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ S/4HANAలో. సో S/4HANAలో మనకి బిజినెస్ పార్ట్నర్ అంటే ఏంటి? పర్సన్, ఆర్గనైజేషన్, గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఇది కూడా అయిపోయింది.
సో ఇక్కడతో మీకు బిజినెస్ పార్ట్నర్ కాన్సెప్ట్ అంటే ఏంటి అన్నది ఒక ఐడియా వచ్చింది. ఓకే, సో మనకి బిజినెస్ పార్ట్నర్లో వెండార్ కస్టమర్ ఇంటిగ్రేషన్ అన్నమాట. వెండార్ కస్టమర్ బోత్ ఇంటిగ్రేషన్ అన్నమాట. సో మరి టీ కోడ్ ఏంటి? సో బిజినెస్ పార్ట్నర్ని S4 HANAలో క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? సో వెండర్ని క్రియేట్ చేయాలన్నా, కస్టమర్ని క్రియేట్ చేయాలన్నా ఒకే ఒక టీ కోడ్ బీపీ. ఇవన్నీ అవసరం. ఆ పైన ఉన్న టీ కోడ్స్ అన్ని ECCలో, కానీ S4 HANAలో ఒకే ఒక టీ కోడ్, అర్థమైందా? S4 HANAలో మనకి ఒకే ఒక్క టీ కోడ్. ECCలో చాలా టీ కోడ్స్ ఉన్నాయి. ఓకేనా? మీకు మెటీరియల్ కూడా ఇస్తాను. ఇది మీకు జస్ట్ రఫ్ కింద ఉపయోగపడుతుంది ఇలాగా. సో మరి మనకి ECCలో వెండార్ని క్రియేషన్ చేయాలి అంటే టీ కోడ్స్ అవి. S4 HANAలో బిజినెస్ పార్ట్నర్ విత్ సప్లయర్ అంటారు. వెండార్ని ఏమంటారు? S4 HANAలో సప్లయర్ అంటారు. ఓకే, సో మరి కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి? సో మనకి వెండార్ని బిజినెస్ పార్ట్నర్ విత్ వెండార్ క్రియేట్ చేయాలంటే S4 HANAలో కాన్ఫిగరేషన్ ఏముంది? ఈ మనకి S4 HANAలో మనకి బిజినెస్ పార్ట్నర్ విత్ కస్టమర్ని క్రియేట్ చేయాలంటే కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి? ఇక్కడ ECCలో కూడా బిజినెస్ పార్ట్నర్ అనే కాన్సెప్ట్ ECCలో లేదని కాదు, ECCలో ఉంది ఆల్రెడీ, వేరే దాంట్లో ఉంది CRMలో. కానీ దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు S4 HANAలో ఇక్కడ యాడ్ చేశారు అంతే. దాని ECCలో బిజినెస్ పార్ట్నర్ లేదా అంటే ఉంది, CRMలో ఉంది. ఓకే, CRMలో ఉంది మనకి. సో ఆల్రెడీ సిస్టంలో ఉంది. అది తీసుకొచ్చి S4 HANAలో యాడ్ చేసి ఆ టీ కోడ్స్ అని పీకేశారు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇలా ఇంటిగ్రేట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు వెండార్ కస్టమర్కి సెపరేట్ టీ కోడ్స్, సెపరేట్ ట్రాన్సాక్షన్స్. ఎప్పుడైతే మనం సెపరేట్ టీ కోడ్స్ పెట్టుకున్నామో సెపరేట్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవుతుంది. దీని మూలంగా ఏంటి? టైం వేస్ట్. ఓకే, దీని మూలంగా మనకి డేటాబేస్ మీద భారం పడుతుంది. ఇన్ని ట్రాన్సాక్షన్స్ నిండిపోతుంది డేటాబేస్ అని. అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఇలా ఉంటాయి, అలాగే రికన్సిలేషన్స్ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ లేకుండా డేటాను తగ్గించుకోవచ్చు అనమాట. సింపుల్గా మాట్లాడుకుంటే డేటా రిడెండెన్సీ ఇస్ పాసిబుల్. డేటాని తగ్గించుకోవచ్చు ఒకే టీ కోడ్లో వెండార్ కస్టమర్ క్రియేట్ చేస్తాం. దెర్ ఈస్ నో నీడ్ టు యూస్ సెపరేట్ టీ కోడ్స్ ఫర్ వెండార్స్ అండ్ కస్టమర్ క్రియేషన్స్. అది ఇందులో ఉన్న బెనిఫిట్. ఓకేనా? సో ఇది మీకు డాక్యుమెంట్లో ఇస్తాను, ఆ డాక్యుమెంట్లో మీరు చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బిజినెస్ పార్ట్నర్ని క్రియేట్ చేయాలి అంటే కాన్ఫిగరేషన్స్. సో మనం వెండార్ని క్రియేట్ చేయాలంటే సప్లయర్ అంటారు. వెండార్ని ఏమంటారు ఇక్కడ? సప్లయర్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి మనకి. డిఫైన్ వెండార్ అకౌంట్ గ్రూప్. ఏంటిది? OBDP. వెండార్ అకౌంట్ గ్రూప్స్ అంటే ఎవరు? వీడు డొమెస్టిక్ వెండారా? ఓకే, సో వీడు ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వెండారా, ఇంటర్నేషనల్ వెండారా, వన్ టైం వెండారా అనేది మనకి వెండార్ అకౌంట్ గ్రూప్స్ అంటారు. డొమెస్టిక్ వెండార్, ఇంటర్నేషనల్ వెండార్, అలాగే వన్ టైం వెండార్. ఓకే, అలాగే డిఫైన్ ఇంకా చాలా ఉంటాయి. అంటే ఏంటి? వీడియో లోకల్ వెండారా, ఏ పర్చేసింగ్ వెండారా, గ్యాస్ వెండారా, కంపెనీని బట్టి ఈ మూడు జస్ట్ ఎగ్జాంపుల్ కింద ఇస్తున్నాం. వన్ టైం అంటే ఓన్లీ ఒకే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది, జస్ట్ ఎగ్జాంపుల్ కింద ఇస్తున్నాం ఇక్కడ. సో అలాగే మనకి
ఈ వెండర్ అన్నిటికీ నెంబర్ రేంజెస్ ఉంటాయి రియల్ టైంలో. సో 1 సిరీస్. సో అంటే ఏంటి, ఈ 1 సిరీస్ ఉన్నాడంటే ఈ నెంబర్ని బట్టి అరే ఈ డొమెస్టిక్ వెండర్ అని తెలిసిపోతుంది అన్నమాట. అంటే వెండర్ నెంబర్ 1 కనబడింది అనుకో ఈ డొమెస్టిక్ అని. ఇది క్లయింట్ ఇస్తాడు ఈ నెంబర్ రేంజ్. ఎవరు ఇస్తారు? క్లయింట్. ఇది 2 సిరీస్ కనబడింది అనుకో అరే ఇది ఇంటర్నేషనల్ వెండర్. 1 టైం అంటే వాడితో ఒకే ఒక లావాదేవీలు జరిగితే పెద్ద ఎక్కువ జరగవు. ఈ 3 సిరీస్ కనబడగానే ఓకే ఇది 1 టైం వెండర్. అలా సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ని బట్టే మనం ఎవరు వెండారు ఏ వెండారు అనేది మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫైన్ వెండర్ అకౌంట్ గ్రూప్, డిఫైన్ నెంబర్ రేంజ్. సో డిఫైన్ నెంబర్ రేంజ్ ఫర్ వెండర్ అకౌంట్ గ్రూప్ XAN1. ఫస్ట్ మనం వెండర్ అకౌంట్ గ్రూప్ డిఫైన్ చేయాలి. తర్వాత నంబర్ రేంజ్ డిఫైన్ చేయాలి. డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్ అకౌంట్ గ్రూప్ XKN1. సో నెంబర్ రేంజ్ ని అసైన్ చేయాలి. నెంబర్ రేంజ్ అసైన్మెంట్, అసైన్ నెంబర్ రేంజ్ టు వెండర్ అకౌంట్ గ్రూప్. ఓకే, అలాగే రికన్సిలేషన్ వెండర్స్ కస్టమర్స్ అసెట్స్ ని మన ఎస్ఐపిలో ఏమంటారండి? రికన్సిలేషన్. సబ్ లెడ్జర్స్ వీటికి జిఎల్ని ఇవ్వాలి. వెండర్ మాస్టర్లో జిఎల్ అసైన్ చేయాలి. అలాగే కస్టమర్ మాస్టర్ డేటాలో జిఎల్ అసైన్ చేయాలి. ఇది రికన్సిలేషన్ అనమాట. వీటన్నింటికి రికన్సిలేషన్ జిఎల్ క్రియేట్ చేసుకోవాలి పైన ఉన్నట్లకి. తర్వాత మనం చేయాల్సింది డిఫైన్ వెండర్ అకౌంట్ గ్రూప్, డిఫైన్ నెంబర్ రేంజ్ ఫర్ వెండర్ అకౌంట్ గ్రూప్, అసైన్ నెంబర్ రేంజ్ టు వెండర్ అకౌంట్ గ్రూప్, డిఫైన్ రికన్సిలేషన్ జిఎల్ అకౌంట్స్. ఇంకా మనకి బిజినెస్ పార్ట్నర్ సంబంధించి కాన్ఫిగరేషన్స్. డిఫైన్ బీపీ గ్రూపింగ్, పాత్ ద్వారా వెళ్ళాలి. బిజినెస్ పార్ట్నర్ గ్రూపింగ్, డొమెస్టిక్ బిజినెస్ పార్ట్నర్ డొమెస్టిక్ వెండర్ అయితే డొమెస్టిక్ పార్ట్నర్ సంబంధించిన గ్రూపింగ్, ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్ సంబంధించిన గ్రూపింగ్. ఓకే, దీనికి కూడా నెంబర్ రేంజ్ ఉంటుంది. పాత్ ఫాలో అవ్వాలి. టీ కోడ్స్ లేవు. సో ఇందులో మనకి టీ కోడ్స్ లేవు, పాత్. సో అలాగే మనకి ఇందులో మనకి టీ కోడ్స్ లేవండి, ఓన్లీ పాత్. సో అలాగే మనకి అసైన్, ఓకే, పాత్, అసైన్ నంబర్ రేంజ్ టు బీపీ గ్రూపింగ్, పాత్ ఫాలో. ఓకేనా? తర్వాత మాస్టర్ డేటా సింక్రనైజేషన్. మాస్టర్ డేటా సింక్రనైజేషన్ అంటే ఏంటి? లింక్ చేస్తాం అనమాట. లింకింగ్ బీపీ విత్ సప్లయర్. ఇది డిఫరెన్స్. ఓకేనా?
ఇది డిఫరెన్స్. So what is next? Customer creation. Customer creation. Configurations. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే డిఫైన్ కస్టమర్ అకౌంట్ గ్రూప్. ఇక్కడ OBD3 కదా, OBD2, OBD2. కస్టమర్ అకౌంట్ గ్రూప్స్ అంటే ఏంటి? డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, ఓకే, డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, వన్ టైం కస్టమర్ అకౌంట్ గ్రూప్. ఓకేనా? సో నెక్స్ట్ మనం చేయాల్సింది define customer number range. XTN1, XTN1. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే OBER, define number range to customer account group, OBER. తర్వాత సో ఇవే కాన్ఫిగరేషన్స్. రికన్సిలేషన్, define reconciliation accounts, define vendor grouping, ఇక్కడ define BP number range for business partner grouping. ఏ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ కస్టమర్ అని పెట్టుకుంటా ఉంటాం. వెండర్ పేజ్లో ఏం పెట్టుకోవాలి? కస్టమర్ గ్రూపింగ్. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి యూనిట్ టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. పోస్ట్ వెండర్ ఇన్వాయిస్ FB60, పోస్ట్ కస్టమర్ ఇన్వాయిస్ FB70. ఓకే, ఇది మన యూనిట్ టెస్టింగ్ లో మనం చూస్తాం. తర్వాత బ్యాలెన్సెస్. సో ముందు ఇక్కడ దాకా మనం చేస్తాం. ఫస్ట్ ఈ కోడ్స్ రాసుకుందాం. కొన్ని వెండర్ ఓపెన్ ఐటమ్
క్లియర్డ్ ఐటమ్ చూడాలంటే FBL1 అని. కస్టమర్ ఓపెన్ ఐటమ్ FBL5 అని. తర్వాత ఏంటిదండి వెండర్ బ్యాలెన్సెస్. ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఆ తర్వాత మనకి టేబుల్స్. సో టేబుల్స్లో కూడా మనం తెలుసుకోవాలి, టేబుల్స్ ఉంటాయి మనకి. వెండర్ ఓపెన్ ఐటమ్ టేబుల్ BSIK, కస్టమర్ ఓపెన్ ఐటమ్ టేబుల్ BSIK, వెండర్ క్లియర్డ్ ఐటమ్ BSAK, ఇది ECC టేబుల్స్. BSID, ఓకే. ఓకే, సో డాక్యుమెంట్ హెడర్ డేటా. DKPF. సో మరి S4 హనాలో ఏంటంటే మనకి ఇవన్నీ ఒకే టేబుల్. ఇవన్నీ కూడా ఓకేనా, S4 హనాలో ఒకే టేబుల్. ఓకే, సో ఇలా కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నిటిని మనం బోర్డులో పేస్ట్ చేస్తాను. ఓకేనా, సో దీన్ని కూడా మనం ఈ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ పేస్ట్ చేసి సీక్వెన్స్లో ఇద్దాం.
చూసారు ఎలా కట్ చేశాను. ఇదంతా తీసేసి ఇది పేస్ట్ చేసి మీకు షేర్ చేస్తాం. అయిపోయింది. ఇవన్నీ టెక్నిక్స్ నేర్చుకోవాలి మీరు. ఓకే, చాట్ జీపీటీలో నుంచి కాపీ చేయలేము మనం డేటా, మనమే ఓన్గా క్రియేట్ చేసి చాట్ జీపీటీకి ఇచ్చి కరెక్ట్ చేయించాం. ఇలాంటివన్నీ మీకు వీడియోలో దొరకవు. ఓకేనా? రైట్, ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ క్లాస్.